మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్గా ఇప్పుడు రైట్ నో వచ్చేసి నేను హరారే సిటీలో ఉన్నాను. హరారే ద క్యాపిటల్ సిటీ ఆఫ్ జింబాబ్వే. యాక్చువల్లీ ఇక్కడికి వచ్చేసి దాదాపు ఒక 3 days అయిపోయింది. 3 daysలో మనము సిటీని అండ్ మార్కెట్లు అవన్నీ కవర్ చేసేసాం కదా. ఈరోజు మనము ఇంకో ఇంపార్టెంట్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం కవర్ చేయడానికి. అదే సింహాల పార్క్. మామూలుగా ఈ జింబాబ్వే, జాంబియా అండ్ బోట్స్వానా ఈ కంట్రీస్లో నేషనల్ పార్క్లకి చాలా ఫేమస్ కదా. సో అందులో మామూలుగా మనం నేషనల్ పార్క్ వెళ్తే ఏం చేస్తాము, ఆ జంతువులు వస్తే మనం చూస్తాం అంతే. మనకు ఛాన్సెస్ అన్నీ చాలా తక్కువ. మనం బోట్స్వానా వెళ్ళినప్పుడు ఏం రాలేదు, చాలా చాలా తక్కువ జంతువులు కనిపించినాయి. ఇప్పుడు మనము వెళ్ళేసి చూడబోయే పార్క్లో మనం డైరెక్ట్ జంతువులని ముట్టుకోవచ్చు, పట్టుకోవచ్చు, ఫీడ్ చేయొచ్చు. సో అన్నీ ఉంటాయి అనమాట. అందుకని చెప్పేసి వెళ్తున్నా. టైం వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 10 o'clock అవుతుంది. ఇక్కడ నుంచి ఒక 40 kilometers ట్రావెల్ చేసి అయితే వెళ్ళాలి. నేను, మిస్టర్ మనీ, ఆయన పేరేంటి, క్రిస్సే కదా. ఏవో పెద్ద సింహం వెళ్ళి సింహాలని వెళ్ళి కలుస్తుందంట. రెడీయా? నువ్వు అంతకుముందు వెళ్ళినావు కదా. అవే పెద్దగా అయి ఉంటాయిలే. ఇంకా చిన్న పిల్లల. ఓకే. సో నేను ఎప్పుడు సింహాలని దగ్గర నుంచి చూడలేదు, ఓన్లీ బోన్లో మాత్రమే చూసిన. ఇప్పుడు ఫస్ట్ టైం దగ్గర నుంచి చూడబోతున్నా. చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నది. ఏంటి బ్రో? రా బ్రో. క్రిస్. ఓకే. ఈ క్రిస్ బ్రదర్ తోటే మనం ఈరోజు వెళ్తున్నాం మా సింహాల పార్క్కి. Say hi to my audience. Okay, hi, how are you? Today we are going to Lion Park. Okay. Let's go. మనము వెళ్దాం. ఇంకా నేను ముందర కూర్చుంటా కొద్దిసేపు. రోజు నువ్వే ముందు కూర్చుంటావు కదా, నేను ముందర కూర్చుంటా. సో guys, अरे लेट्स गो ब्रदर. देखो ना guys. So first we are going to Lion Park. Then Lion Park. Then we Bird go Park. to Bird Park. Yes. Yeah. Of Queen by Shiri. Yeah, and we'll meet that girl. Last time. Oh, last time. Snake girl. Last snake girl. Yeah, So you remember in her Lake, name? You remember her face, huh? Yeah, I remember. Yeah. So in Lake it's called. సో ఫ్యూయల్ స్టేషన్కి వచ్చేసినాం. యాక్చువల్గా మీకు అక్కడ జింబాబ్వేలో విక్టోరియా ఫాల్ దగ్గర ప్రైస్ చెప్పాను కదా, ఆల్మోస్ట్ అది $1 ఈక్వల్. కాకపోతే ఇక్కడ వచ్చేసి 1.71, అంటే దానికంటే కొంచెం ఇంకా ఎంత అంటే ఇంకో 70% ఎక్కువ. సో పెట్రోల్ 150 నుంచి 160 అక్కడ ఆల్మోస్ట్ $1 ఈక్వల్గా ఉంది విక్టోరియా ఫాల్స్లో. సో ఇక్కడ ఎక్కువ ఉంది. ఈ కంట్రీలోనే ఎక్కువ పెట్రోల్. ఒకే కంట్రీలో ఒకే ప్లేస్లో డిఫరెంట్. ఇప్పుడు మేము స్టే చేస్తున్న ప్లేస్లో డిఫరెంట్ ప్రైస్, ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ ప్రైస్. అట్లా వేరీ అవుతూ ఉంటుంది అనమాట పెట్రోల్. సో అది బ్రదర్, హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ టు రీచ్? Maybe 30 minutes. 30 minutes? 30 minutes, yes. ఓకే ఫ్రెండ్స్, యాక్చువల్గా ప్రైస్ ఎందుకు ఇంత అదేంటిది డ్రాస్టిక్ చేంజ్ అయిందంటే ఇప్పుడు వార్ జరుగుతుంది కదా, అందుకని చెప్పేసి ఇంత డిఫరెన్స్ ఉంది. మామూలుగా అయితే 10 cents ఇట్లా 15 cents చేంజ్ అవుతుంది, కానీ మరీ ఇంత ఉండదు. వచ్చిన రోజుకు ఇక్కడికి చాలా చేంజ్ వచ్చేసింది. ఆల్మోస్ట్ 70% అంటే చిన్న విషయం కాదు. సో ఇక్కడ మనం వెళ్ళే రోడ్ వచ్చేసి మొత్తం అంత కచ్చా పచ్చగా ఉన్నది. ఇట్లనే ఉంటుందా? చిన్న కథ కాదు ఇది. చిన్న కథ కాదు ఇది, పెద్ద కథ ఇది. యుద్ధం మొత్తం గతుకులే. పట్టుకెళ్ళాం హాస్పిటల్ వరకు తీసుకెళ్ళక్కర్లే. 2 గతుకులు దాటేసరికి ప్రసవం అయిపోతుంది. Why roads are too bad here? Yeah. People are good here, that's why roads are Government bad. is using dollars. ఫ్రెండ్స్, ఇక్కడ ఎంట్రన్స్ లోనే టికెట్ తీసుకోవాలి. ఇదిగోండి, ఫర్ కార్ నో ప్రాబ్లం, పార్కింగ్ ఫ్రీ. ఓకే. మామూలుగా యూజువల్గా మనకి ఇండియాలో అయితే ఫారినర్స్కి ఒక ప్రైస్ ఉంటుంది, లోకల్కి తక్కువ ఉంటుంది కదా. ఇక్కడ మాత్రం అన్నీ సేమే, దాదాపు అన్ని ప్లేస్లలో సేమ్ ఛార్జ్ చేస్తున్నారు పాపం వీళ్ళకి కూడా. ఇట్స్ టూ సాడ్.
హ్యాపీ ఇప్పుడు ఏది మనకి హ్యాపీ? ఈజిప్ట్ లో అనుకో ఫారినర్స్ కి ఏమో ఫుల్ రేట్ ఎక్కువ ఉంటుంది, 3,000-4,000 ఉంటుంది. లోకల్స్ కి మాత్రం 1000 ఉంటుంది. సమన్వయం ఉండాలి. సమన్యాయం ఎందుకయ్యా? కానీ నువ్వేమన్నా సిటిజన్ వా? లైన్ పార్క్, స్నేక్ పార్క్ రెండు విజిట్ చేయాలి. ఇది ప్రైవేట్ కాదు కదా, పబ్లికే కదా, గవర్నమెంట్దే కదా. లైన్ పార్క్ నేను అక్కడ స్నేక్ పార్క్ వెళ్ళిన బుల్లవాయులో, అది ప్రైవేట్. ఇది రెండు మిక్స్ అయ్యి ఉంటాయి. అవునా? పక్క లైన్ పార్క్, ఒక పక్క స్నేక్ పార్క్. ఓకే. సో బ్రదర్ ఇగో ఇది రాస్తున్నాడు, ఇందులో లోపల ఏమేమి ఉన్నాయో మనం వెళ్ళి తెలుసుకుందాం ఇక. గేమ్ డ్రైవ్ కూడా వెళ్ళొచ్చు. ఫైనల్లీ టికెట్ అయితే తీసుకున్నాం. టికెట్ తీసుకొని లోపలికి వచ్చేసినాం. టికెట్ $12 అంట. అండ్ ఈ పార్క్లోకి ఎంటర్ కావడానికే. ఎంటర్ అయిన తర్వాత అది అక్కడ టామీ అని చెప్పేసి ఒక తాబేలు ఉంది, అటు ఆస్ట్రిచ్లు ఉన్నాయి, అటు ఒంటె ఉంది, స్నేక్స్ ఉన్నాయి, ఇవన్నీ. సో వీటికి మాత్రమే. కాకపోతే మనకి ఈ సింహాలు ఉన్నాయి కదా, సింహాల లోపలికి ఎంటర్ అవ్వాలంటే దానికి మనం $15 పే చేయాలి. నేను చిన్న సింహాలు పెద్ద సింహాలు రెండు చూద్దామని చెప్పేసి అనుకుంటున్నా. సో వెళ్ళేసి చూసేసి వద్దాము. సో ఈ పార్క్ మాత్రం దాదాపు ఒక 4 ఎకరాలలో ఉన్నట్లు ఉన్నది. మొత్తము 4-5 ఎకరాలలో అటు సైడు కొంచెం మంచిగా ఉంది అంతా. సో వెళ్ళేసి అయితే మనం ఎక్స్ప్లోర్ చేద్దాం, ఓకేనా? లోపలికి వచ్చిన తర్వాత టాటాయిస్ ఉంది, మామూలుగా తాబేలు కోసం అని చెప్పేసి ఇక్కడ గూడు తయారు చేసారు ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, ఇదిగో ఇందులో టాటాయిస్ ఉంటుంది. ఈ టాటాయిస్ పేరు వచ్చేసి చూస్తున్నారు కదా, ఇది అల్దబ్రా టాటాయిస్ అని చెప్పేసి 700 years వరకు పెరుగుతుందట. ఇది ఏం చేసిందంటే దీన్ని ఇల్లు వదిలిపెట్టేసి అటు సైడు స్నానం చేయడానికన్నా వెళ్ళింది. దీన్ని స్విమ్మింగ్ పూల్ అనమాట ఇది. ఇదిగోండి, ఈ పూల్లో స్నానం చేసి అటు పోయి రెస్ట్ తీసుకుంటుంది టామీ గడు. సో దాని సైజుకు ప్రకారం దీని స్విమ్మింగ్ పూల్ని తయారు చేశారు. సో ఇక్కడ చూడండి పుంబాలు ఉన్నాయి. జరగండి టామీ భయ్యా ఇక్కడ రిలాక్స్ అవుతున్నాడు మంచిగా. సో టామీ భయ్యా కమ్ కలుద్దాము. ఆగరా. సో దీనికి ఇట్లా అన్నం అనుకోండి, మెడ కింద చాలా చెక్కలు పెడుతుంది అంట దీనికి. ఇట్రా క్లియర్ అండి. దీని ఏజ్ ఎంత తెలుసా ఫ్రెండ్స్? 200 years అంట. ఇది అప్ టు 700 years వరకు పెరుగుతుంది ఉంటుందంట. లే కమాన్ లే. మంచిగా స్నానం చేసి స్విమ్మింగ్ చేసుకొని చిల్ అవుతుంది అనమాట ఇది. ఓకే కూర్చోరా పొట్టోడా. సరే కూర్చో. అరే టామీ తినేరా, తినేయి. 2 రోజులకు భోజనం నీకు, తినేయి. స్కిన్ కేర్ లేదంతా, నారకన స్కిన్ అంతా హార్ష్గా ఉంది. మనం సన్ స్క్రీన్ రాయాల్సింది పాపం దానికి. సన్ స్క్రీన్ తెచ్చి రాసేది. .N+ ఏదో తెచ్చు. హలో టామీ. యాక్చువల్లీ దీని వెనకాల కూర్చోవద్దని రాస్తున్నది. మరి అటు చైర్లో కనిపిస్తాడు అంత పెద్దోడు, చూసావా బ్రో? సి వెన్ మేల్ కమ్స్ ఇట్ విల్ నాట్ స్టాండింగ్, బట్ ఫీమేల్ కమ్స్ ఇట్ విల్ స్టాండింగ్. ఇక్కడ మొసలి ఉంది ఫ్రెండ్స్. ఇందులో ఒక 4-5 మొసళ్ళు ఉన్నాయట. ఇది మాత్రం బయటకు వచ్చేసింది. దీని మై ఫ్రెండ్, హౌ మచ్ ఏజ్ ఇట్ ఇస్? Okay, that's a 7-year-old. So Captivity, if it was born in captivity like this, it doesn't grow quite long. It just grows according to the size of the water pond. ఓకే. సో దీనికి 7 years అంట ఫ్రెండ్స్. ఇది చాలా లాంగ్ అయితే పెరగదట. బట్ ఆ వాటర్ ఎంత సైజు ఉన్నాయో దాని ప్రకారమే దీని బాడీని చేంజ్ చేసుకుంటుందంట. అంత ఇంటెలిజెంట్ ముసలి అనమాట ఇది. ఫ్రెండ్స్ అక్కడ ఆస్ట్రిచ్లు ఉన్నాయి కదా, చాలా పెద్దవి ఉన్నాయి. లాస్ట్ టైం నేను కెన్యాలో చూసిన ఒక పార్క్లో, మళ్ళీ ఇక్కడనే చూస్తున్నా. ఇంకేంటి దుబాయ్లో చూసాను. వీటి ఎగ్స్ చాలా పెద్ద ఉంటాయి ఫ్రెండ్స్. బాప్రే,
భలే ఉన్నాయి. అటు సైడ్ ఉంటున్నది. మనం ఒంటెలని దగ్గర నుంచి వైల్డ్ ఒంటెలను మనం సొమాలిలాండ్లో చూసినాం, జిబూటీలో చూసినాం కదా. సో అవి నార్మలే. ఇదిగోండి అమ్మ వెనకాల పడుతున్నాయి. అరే రే రే రే. హలో హీరో. అరే అరే భలే ఉన్నాయి. యూ స్కేర్డ్? సో అక్కడ 2 ఉన్నాయి, వాటికి ఫుడ్ పెట్టేసారు, మంచిగా లోపలికి వెళ్ళిపోతున్నాయి. అగో అగో అగో. ఇవి కొంచెం అగ్రెసివ్ ఉంటాయి చాలా. సో ఫైనల్లీ గైస్ మనమైతే లయన్ పార్క్ లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం. సో అది ఇదిగోండి ఫైనల్లీ. పట్టుకోవా వీడియో? సింబాతో ఇంకో సింహం. 5 ఆడ సింహాలు, ఇప్పుడు టోటల్ 6 అయ్యాయి. లేడీ సింహాలా? 5 ఆడవి, 1 మగది. ఏమన్నాయి కదా? ఏమన్నావు కదా? ఏమన్నావు. వాటి ముందు నుంచి వెళ్ళకు, వెనకతల నుంచి వెళ్ళు. ఫ్రెండ్స్ మనము సింహాలని యూజువల్గా జూ పార్క్కి వెళ్ళినప్పుడు బోన్లో పెట్టినప్పుడు మాత్రమే చూస్తాం. కాకపోతే ఇక్కడ మనం సింహాలతోటి డైరెక్ట్ దగ్గర నుంచి చూడొచ్చు, ముట్టుకోవచ్చు, ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఇవి వైల్డ్ యానిమల్స్ అయినప్పటికీ కూడా వీటికి ఏం చేస్తారంటే పుట్టినప్పటి నుంచి ట్రైనింగ్ ఇస్తారనమాట, మనుషులని హామ్ చేయొద్దని చెప్పేసి. కాకపోతే అయినా కూడా వీటిని నమ్మలేము. సో నా చుట్టుపక్కల చూడండి 4 గైడ్లు ఉన్నారు. యాక్చువల్గా వీటిని కొంత టైం తర్వాత జూలో పెట్టేస్తారంట, బోన్లో. ఎందుకంటే ఇవి మళ్ళీ అగ్రెసివ్గా తయారైతాయంట. కొంతవరకే మేము ట్రైనింగ్ ఇస్తాము, ఆ తర్వాత ఇవ్వలేము. ఎందుకంటే వాటి న్యాచురల్ క్వాలిటీస్ అనేటివి ఎప్పటికీ ఇన్బిల్ట్గా ఉంటాయి. వీటిని నమ్మలేమని చెప్తున్నారు. వీటికి రోజు అంటే 5 kgs వరకు మాంసం తింటాయంట. ఏమంటారు బీఫ్ కానీ ఇంకా డిఫరెంట్ చికెన్, మటన్ అవన్నీ తింటాయంట. కాకపోతే వీటికి రోజు మాంసం పెట్టారంట. ఈ రోజు పెడితే మళ్ళీ రేపు గ్యాప్ ఇచ్చి ఎల్లుండి పెడతారంట. ఎందుకంటే ఇవి రోజు తింటే లేజీ అయిపోతాయి అని చెప్తున్నారు ఇక్కడ గైడ్. సో నాకు చాలా మంచి అనిపించింది, కొంచెం లోపల భయం కూడా అనిపించింది. ఎందుకంటే అవి ఎప్పుడు ఎట్లా అగ్రెసివ్ యానిమల్స్ని వాటి న్యాచురల్ క్వాలిటీస్ అనేటివి ఎప్పటికీ కూడా పోవు, ఇన్బిల్ట్ ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పేసి నాకు కొంచెం భయమైంది. బట్ చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. ఈ పార్క్ మొత్తం మీద ఒక 5 ఆడ సింహాలు ఉన్నాయంట. ఇవి ఇటు పక్కన ఇంకా చిన్న సింహాలు కూడా ఉన్నాయంట. అవి కూడా వెళ్ళేసి చూద్దాము. చిన్న సింహాలని కలుస్తున్నాం మనము. యాక్చువల్లీ నాకు పెద్ద వాటితో కూడా అంత ఏం అనిపించలే, కానీ ఇప్పుడు చిన్న వాటిని కలుస్తున్నా. సింబాగాళ్ళు 4 ఉన్నాయి, 4 సింబాగాళ్ళు. హలో హలో హలో. నేను భయపడాలా? వీటిని చూసి నన్ను చూసి ఇవి భయపడుతున్నాయి. Once you make noise, don't run away. You can just go with this simply. Okay. Hello, hello. Simba. 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 Yo. Just back down, go and sit down. Oh. Don't worry, I'm watching. Okay. Touch, you can touch. Touch those two. Come on. ఇది అగ్రెసివ్ ఉంది బాబోయ్. దెబ్బలు పడతాయి. లయన్ తోటి ఇంటరాక్షన్ అయితే అయిపోయింది. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. My name is Shaggy. That's my name. So I work here with lions, with animals. We do a lot here. Okay, thank you. So I encourage you to come in numbers to this interaction. Thank you so much. Okay, this is our brother. So
థ్యాంక్ యూ బ్రదర్. Okay, thank you so much. Thank you for coming. థ్యాంక్ యూ. బయటకు వచ్చేసిన చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయిపోయింది నాకైతే ఈరోజు. లోపలికి వెళ్ళేసి సింబాలను దగ్గర నుంచి చూసిన, చిన్న చిన్న సింబాలని మంచిగా పట్టుకున్నా, హ్యాపీగా ఆడుకున్నా. అండ్ పెద్ద పెద్ద లైన్స్ ఉన్నాయి కదా, ఆ వీటితో కూడా ఆడుకున్నా. మంచిగా టాటాయిస్ తోటి మంచిగా టైం స్పెండ్ చేసిన. చాలా మంచిగా గడిచింది. ఎవరైనా వస్తే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ గేమ్ డ్రైవ్ కూడా ఉంది ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మనం కొంత మనీ పే చేస్తే వాళ్ళు ఫారెస్ట్ లోపలికి వెళ్ళి తీసుకొని వస్తారు. మనం అదేంటిది బోట్స్వానాలో చేసినాం కదా గేమ్ డ్రైవ్, సేమ్ అలాగనే ఇక్కడ వెహికల్లో తీసుకెళ్ళేసి మనకి ఆ ఫారెస్ట్లో ఉన్న యానిమల్స్ని మనం డైరెక్ట్ చూడడానికి అవకాశం ఉంటుంది. దీన్నే గేమ్ డ్రైవ్ అని పిలుస్తారు. ఒకవేళ మీరు ఇది హైర్ చేసుకోలేదు అనుకోండి, మీరు సెల్ఫ్గా ఏం చేస్తారంటే ఇట్లాంటి బగ్గీలు, బైక్స్ ఉన్నాయి. ఇవి కూడా మనము 1 అవర్కి 2 అవర్స్కి అట్లా మనం మనీ పే చేసుకొని మనం ఇట్లా లోపల అయితే మనము వెళ్ళేసి మంచిగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో ఇది గైస్, ఈ వీడియో మీకు నచ్చిందా లేదా, ఏం నచ్చింది నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్. ఉంటాం మరి, బాయ్, టేక్ కేర్.